పురాణాలను విమర్శిస్తూ ఉన్నారు. అక్షరాలా తీసుకున్నందుకే పురాణాల్లో ఒకప్పుడు పర్వతాలు రెక్కలతో గాల్లో ఎగురుతూ ఉండేవి అని వ్రాయబడింది. ఇంద్రుడు వజ్రాయుధము చేత వాటి రెక్కలు ఖండిస్తే ఎగరలేక కొండలు నేల మీద పడిపోయాయి అని చెప్పబడింది. ఒక సందర్భంలో అగస్త్యుడు సముద్రపు నీళ్లన్నీ త్రాగేశాడు అని వ్రాయబడింది. ఇలాంటివన్నీ అభూత కల్పనలు అని కొట్టిపారవేస్తాడు నాస్తికుడు. కాదు, అవి అభూత కల్పనలు కాదు, అదంతా యౌగికార్థము కలిగి ఉన్నటువంటి, గూఢార్థము కలిగి ఉన్నటువంటి అద్భుతమైన సువార్త కథనము అంటాడు క్రైస్తవుడు. ప్రిలారా, ఈనాడు కావలసింది ఒక మతాన్ని విమర్శించడం, ఒక మతాన్ని హెచ్చించి మాట్లాడడం కాదు. అన్ని మత గ్రంథములలోని సారాన్ని మనం గ్రహించడమే ఈనాడు మానవ జాతికి ఉన్న అత్యవసరమైన కార్యక్రమం. ప్రిలారా, అప్పుడే మతోన్మాదము నశిస్తుంది, మతహింస నశిస్తుంది, మత విద్వేషాలు నశిస్తాయి. మతం పేరిట మానవ జాతి చీలిపోవడం మానేసి సత్యములో మానవ జాతి సమైక్యం కాగలుగుతుంది. అలా పౌరాణిక గాథలకు యౌగికార్థము మనము చెప్పుకోగలిగిన నాడు అన్ని మతాల పౌరాణిక గ్రంథాలలో, పౌరాణిక గాథల్లో యేసునాథుని ముఖమే మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. అందులో అనుమానం లేదు. ఈ సంగతి నేను నిరూపించగలను. అందుకే చెబుతున్నాను, ముంగమూరు దేవదాసయ్య గారు నేర్పించినట్లు ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ, ఏ మత శాఖను కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని సంగతులు దేవుని అడిగి తెలుసుకోవాలి. నో రిలీజియస్ బిలీఫ్ ఈజ్ నాన్ సెన్స్. హిందూ మత గ్రంథములలో ఉన్నటువంటి ఏ కథ కూడా నాన్ సెన్స్ కాదు, అది సెన్స్. దెర్ ఈజ్ సమ్ సెన్స్ అండ్ ట్రూత్ ఇన్ ఎవ్రీ మిథలాజికల్ స్టోరీ. భారతీయ పౌరాణిక కథలలో ఉన్నటువంటి యౌగికార్థాన్ని వెలికి తీయాలని ఈనాడు భారతీయ పండితులు అనేక మంది ప్రచారం చేస్తూ ఉన్నారు, ప్రబోధిస్తూ ఉన్నారు. అన్ని మత గ్రంథములలో దేవుడు తన కుమారుడైన యేసునాథుని గూర్చిన ప్రస్ఫుటమైన సాక్ష్యాన్ని రచింపజేస్తూ 4000 ఏళ్ళు గడిపాడు. పురాణాలన్నిట్లో యేసును గూర్చి వ్రాయించడం అయిపోయింది కనుకనే కాలము సంపూర్ణమైందని చెప్పి యేసు దేవకుమారుడు నాదబ్రహ్మం కన్యమర్య గర్భంలోకి వచ్చి పడ్డాడు. గనుక ప్రియులారా, దేవుడు తన అనంత జ్ఞానముతో మానవ జాతికి ఏర్పరిచిన తిరుగులేని ఏకైక మోక్ష మార్గము యేసు. అందుకే యేసు అన్నాడు, నేనే సత్యమును. మీరు సత్యం కోసం వెతుకుతున్నారు కదా, నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని. నా ద్వారా తప్ప, నన్ను నమ్మితేనే తప్ప ఎవడు మోక్షానికి రాలేడు అని యేసునాథుడు ఖరాఖండిగా ప్రకటించాడు. అనవసర విద్వేషంతో సత్యాన్ని దూరం చేసుకోకండి. మనం ఏ మతాన్ని హెచ్చించవద్దు. మేము కూడా ఒక మతాన్ని ప్రకటించడం లేదు. అన్ని మతములలో, అన్ని గ్రంథములలో చెప్పబడిన విశ్వ రక్షణకర్త, విశ్వ పాప పరిహారకుడు, యజ్ఞ పురుషుడైన యేసును మీకు ప్రకటిస్తూ ఉన్నాం. మతములోకి రాకండి, క్రైస్తవ మతములోకి మారకండి, యేసులోనికి రండి, యేసును మీలోనికి రానివ్వండి. అప్పుడు మీరు, మీ ఇంటివారు జీవించినంతకాలం మనశ్శాంతితో జీవిస్తారు, మరణిస్తే సత్యలోకంలో చేరతారు. దేవుడు మీకు అటువంటి జీవిత ధన్యత అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ నీతి గల మాట, నీ నోటి మాట బయలుదేరింది. ఈ సందేశాన్ని విన్నటువంటి లక్షలాది మంది ప్రజలు మత విద్వేషాలు మానుకొని మతోన్మాదమునకు దూరమై
సత్యమును గ్రహించి ధన్యులగుటకు సహాయము చేయమని యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా ఓఫిర్ మినిస్ట్రీస్, LIG 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9177092230. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ satyvedasaram@ofirministries.org.